దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణత. వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనము. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. నాయనా అయ్యా, సదాకాలం మీతో ఉంటానని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా, ప్రతి విషయంలోనూ ప్రభువా తండ్రి అయ్యా మాకు తోడుగా ఉండి నడిపించుచున్న దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ వాక్యము తండ్రి వెలుగై ఉన్నదని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, వెలుగై ఉన్న వాక్యమును ప్రభువా తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు మీరు అందించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. నాయనా అయ్యా, ఏ బిడ్డలు ప్రభు అంధకారంలో ఉన్నారో ప్రభువా అయ్యా, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి నాయనా అయ్యా, వారికి ప్రభువా ఆదరించి వర్తమానం అందించండి ప్రభువా. స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము బలమైనది ప్రభువా తండ్రి, నీ వాక్యము శక్తి కలిగినది ప్రభువా. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నిలువబడి నన్ను మరుగు చేయండి ప్రభువా తండ్రి. అయ్యా, నా సొంత ఉద్దేశము మరుగు చేయండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ ఆత్మను ప్రభువా తండ్రి అయ్యా, మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా తండ్రి అయ్యా మీరు అందించండి ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. మాట్లాడేది నేనైనా ప్రభువా తండ్రి అయ్యా, మీరే ప్రభువా తండ్రి నాయనా అయ్యా స్వయంగా దిగి వచ్చి ప్రభువా తండ్రి బిడ్డలైన వారితో ప్రభువా అయ్యా ఏ మాటలైతే మీరు అందించినయినారో తండ్రి, ఏ వాక్యం ద్వారా ప్రభువా నాయనా అయ్యా మీరు తృప్తిపరిచినయినారో తండ్రి, అటు వాక్యాహారము ప్రభువా తండ్రి వినాలని ఆశతో ఎదురు చూసిన ప్రతి బిడ్డకు మీరు అందించి మీరు మహిమ పొందుమని త్వరగా రాని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. ఈ వాక్యము ఏ సందర్భంలో ప్రభువారు చెప్పి ఉన్నారు, ఈ మాట ఎందుకు పలికి ఉన్నారు అని మనం ఒకసారి ఆలోచన చేద్దాము. ఈ సమయంలో ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అలాగే తర్వాత వచనంలో, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి అతను వెంటనే దేశాంతరం పోయెను. ఇక్కడ ఒక మనుషుడు గురించి యేసుక్రీస్తు ప్రభువారు సెలవివ్వడం జరిగినది. ఆయన తన ఆస్తిని తన దాసులకు ఇచ్చి, ఎలా ఇచ్చారు? వారి సామర్థ్యము చొప్పున ఎవరికి ఎంత ఇస్తే వారు చక్కగా దాన్ని వృద్ధిలోకి తీసుకుని వస్తారో ఆలోచించి వారి సామర్థ్యము చొప్పున వారికి ఇవ్వడం జరిగిందండి. ఈయన దేశాంతరం వెళ్ళారు. ఎలాగైతే ఈ మనుష్యుడు దేశాంతరం వెళ్ళారో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకానికి వెళ్ళడం జరిగినది. ఆయన శిశువుగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరములు జీవించారు. తరువాత ఆయన జీవిస్తున్న సమయంలో శిష్యులైన వారితో మాట్లాడిన మాట ఏమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెబుతారు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కరవు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకు అక్కడ స్థలంలో సిద్ధపరచ వెళుతాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పారు కదా. అలా అందు నిమిత్తము ఆయన ఈ లోకంలో ఉన్న ఆయన పరిచర్య అంతా కూడా మనందరికీ అప్పగించి పరలోకానికి వెళ్ళడం జరిగినది. ఎలాగని అప్పగించారు అంటే, శిష్యులైన వారితో చెబుతారు కదా, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటన చేయండి. నేను ఏ మాటలైతే మీకు బోధించానో, ఏదైతే నేను మీకు తెలియచేశానో, ఎలాగున నడుచుకోవాలని నేను అన్నీ మీకు వివరించి చెప్పానో అవన్నీ కూడా ప్రజలైన వారికి తెలియచేయండి అని చెప్పి ఆనాడు శిష్యులైన వారికి ఆయన బాధ్యత అప్పగించారు. ఈ రోజున మనందరము కూడా ఆ బాధ్యతను స్వీకరించి ఆ యొక్క పనిని మనము చేపట్టాల్సిన వారమై ఉన్నాము. ఎలాగైతే 5 తలాంతులు ఒకనికి, 2 తలాంతులు ఒకనికి, 1 తలాంతు ఒకనికి ఇచ్చి ఈ మనుషులు దేశాంతరం వెళ్ళారో అలాగుననే ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ప్రభువారు కొన్ని వరాలు ఇవ్వడం జరిగిందండి.
మనం ఎట్టి రీతిగా ఆ వరాన్ని వాడుకోగలుగుతామో అది మనకే దేవుడు విడిచిపెట్టేస్తారు. కాబట్టి దేవాది దేవుడు ఏ తలాంత అయితే నీకు ఇచ్చినారో, ఏ వరమైతే నీకు అనుగ్రహించినారో, నీ సామర్థ్యమును బట్టి ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించినారో దానిని గట్టిగా పట్టుకోవాలి, దానిని వృద్ధిలోనికి తెచ్చుకోవాలి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనంలో చూసినట్లయితే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఎన్ని వరాలండి! ఇన్ని కృపావరాలు ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించినారు. ఇవన్నీ ఎవరి సామర్థ్యము చొప్పున వారికి దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఇచ్చి ఉన్న ఆ యొక్క వరాలని మనమేమి చేయాలంటే చక్కగా వాడుకోవాలి. ఒక పక్కన పెట్టేస్తే కనుక దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించినారో దానిని జాగ్రత్తగా వాడుకొని వృద్ధిలోనికి తెచ్చుకునే బాధ్యత ప్రభువారు మనకు అప్పగించినారు. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, ఈ మనుషులు దేశాంతరం వెళ్తూ వీళ్ళకి అప్పగించారు. ఇప్పుడు వీరు చేసిన పని ఏమిటి అంటే, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. ఇక్కడ ముగ్గురు కూడా 3 విధాలుగా వాళ్ళు చేశారండి. అంటే ఎవరి ఆలోచనకు తగినట్టుగా వారు ఆ యొక్క తలాంతును ఉపయోగించుకున్నారు. ఇచ్చిన యజమానుడు ఒక్కడే కానీ వీరు ముగ్గురు కూడా వేరువేరు వ్యక్తులు కాబట్టి, వేరువేరు స్వభావము కలిగినటువంటి ఆలోచన కలిగిన వారు కాబట్టి ఎవరి ఆలోచనకు తగినట్లుగా వారు చేస్తారండి. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వ్యాపారము చేశాడు, మరి 5 తలాంతులు సంపాదించుకున్నాడంట. అంటే వృద్ధి చేసుకున్నట్టే కదా. 2 తలాంతులు తీసుకున్నవాడు 2 తలాంతులు మరలా సంపాదించాడు, అతను వృద్ధి చేశాడు. మరి 1 తలాంతు తీసుకున్నవాడు పరిస్థితి ఏమిటి అంటే భూమిలో దాచిపెట్టాడు. అంటే ఇతను అనుకుని ఉండవచ్చు, బయట ఎక్కడైనా పెడితే దొంగలు ఎత్తుకుపోతారు, వ్యాపారంలో పెడితే పాడైపోతాయి, భూమిలో దాచిపెడితే ఎక్కడ ఉన్న సొమ్ము అక్కడే ఉంటుంది అని ఆలోచన చేసి ఉండవచ్చు. ఇతని ఆలోచన అలాగనే ఉన్నది కాబట్టి అతనికి 1 తలాంతు ఇచ్చి ఉంటాడేమో ఆ యొక్క యజమానుడు. ఈ తలాంతుని భూమిలో పెట్టి దాచిపెట్టాడు. దీనివల్ల ఫలితం ఉన్నదా? ఏమీ ఫలితం లేదు. అందులోనే ఉన్నది ఆ తలాంతు. కానీ మిగిలిన ఇద్దరు కూడా వృద్ధి కలిగి చూపిస్తూ ఉన్నారు. 25వ అధ్యాయంలో 19వ వచనంలో చూసినట్లయితే, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. చాలా కాలమైన తర్వాత యజమానుడు వచ్చాడండి. ఎందుకంటే అతను వెళ్ళినది ఏమిటి? అతని ఆశని వీళ్ళకి ఇచ్చి మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళలో 2 వృద్ధి చేశారు, ఒక వ్యక్తి ఏమి వృద్ధి చేయకుండా అలాగే పెట్టాడు. ఇప్పుడు వచ్చిన ఈయన మరి తన ఆస్తి లెక్కలు అడుగుతాడు కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వస్తారు. ఇప్పుడు లెక్క చూడడానికి ఆయన నిలవబడి ఉన్నాడండి, అడుగుతూ ఉన్నాడు. 20వ వచనంలో, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించదని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ యజమానుడు చేసే పని ఏమిటి అంటే లెక్క చూస్తూ ఉన్నాడు. ఎలాగైతే యజమానుడు దేశాంతరము పోయి తిరిగి మళ్ళా వచ్చాడో అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకమునకు వెళ్ళిన ఆయన మరలా తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన ఆయన లెక్క అడుగుతారు మనలను. మరి లెక్క అడిగినప్పుడు మనం ఏమి లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నాము, ఏమి సమాధానము చెప్పవలసిన వారమై ఉన్నాము ఒక్కసారి ఆలోచన చేద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున
అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనం ఏం పని చేసినా సరే, నీవు మంచి కార్యము చేసినా లేదు చెడు కార్యము చేసినా, ఏమి చేసినా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదురా నిలవబడాల్సిన వారమై ఉన్నాము. నిలబడిన మనము ప్రభువారు ఏమి ప్రశ్నించినను దానికి మనము సమాధానము చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఆయన అడుగుతారు, ఎలాగైతే ఈ యజమానుడు వచ్చి తన లెక్క అడుగుతున్నాడో అలాగే ఇదిగో నేను ఈ లోకానికి పంపించాను, నువ్వు ఏ రకంగా జీవించావు, నీ జీవితం ఎలాగున ఉన్నది, అది ప్రతిదీ కూడా ప్రభువారు లెక్క అడుగుతారు. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనం ఎవరికి ఏమి తీర్పు తీర్చినా సరే అది న్యాయమైతే మంచిదే, న్యాయము కాకుండా గనుక తీర్పు తీరిస్తే దానికి మనం శిక్ష అనుభవించాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. అదంతా కూడా ఆయన న్యాయపీఠం ఎదుట మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. నువ్వు ఏం చేసినా సరే, ఎలా జీవించినా సరే ప్రతిదీ కూడా క్షుణ్ణముగా దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి బహు జాగ్రత్తగా మనం జీవించాలండి. వేసే ప్రతి అడుగు కూడా ఇది మంచిదా కాదా, ఇది దేవునికి ఇష్టమైనదా కాదా, ఈ పని ద్వారా దేవునికి కీర్తి తెస్తున్నానా లేక దేవునికి అపకీర్తి తెస్తున్నానా, అది ఆలోచించి మనం అడుగు వేయాల్సిన బాధ్యత మనకెంతైనా ఉన్నది. మనం అనుకొనవచ్చును, ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఈ లోకమందరినీ దేవుడు ఎలా చూస్తాడు, అందరి తప్పులు ఆయన గుర్తు పెట్టుకుంటాడా అని అనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆయన దృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉండును. ఆయన కను దృష్టి లోకమంతా సంచారము చేస్తున్నది. కాబట్టి నీవు ఎక్కడ ఏం చేస్తున్నా, నీవు ఎక్కడ ఏమి మాట్లాడుతూ ఉన్నా, ఎవరితో ఏమి చెబుతూ ఉన్నా ప్రతిదీ కూడా ఆయన వినుచున్నారు, ఆయన చూస్తున్నారు. కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వారమై ఆయన కోరుకున్న రీతిగా జీవిస్తే ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఒకవేళ ఆయన మాటలకు వ్యతిరేకంగా మనము జీవిస్తే ఆయన శాపముకు లోనవుతాము. కాబట్టి లెక్కప్ప చెప్పే సమయంలో మంచి వారముగా మనం పిలిపించుకోవాలి. ఈ లోకస్తుల చేత కాదు, మెయిన్ దేవుని చేత పిలిపించుకోవాలి. అలాగున పిలిపించుకోవాలి అంటే మనము సక్రమముగా దేవుడు ఏ తలాంత్ అయితే నీకు ఇచ్చిన్నారో ఆ తలాంతును బహు జాగ్రత్తగా ఉపయోగించాలి, వృద్ధిలోనికి తెచ్చుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుచూ ఉన్నారు. వచ్చిన ఈ అధికారి, ఈ మనుష్యుడు లెక్క అడుగుతూ ఉంటే 5 తలాంతులు తీసుకున్నవాడు, అయ్యా నేను మరి ఒక 5 తలాంతులు సంపాదించాను అని చెప్పి చూపించి ఉన్నాడు. ఇప్పుడు ఈ మనుష్యుడికి ఎంత ఆనందం వచ్చినది, నేను 5 ఇస్తే మరి 5 తలాంతులు సమకూర్చుకున్నాడు అనుకున్నాడు. మరలా 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు నాకు 2 తలాంతులు ఇచ్చినారు, నేను మరి 2 తలాంతులు సంపాదించాను. వృద్ధే కదా, ఇంకా ఆనందం వచ్చినది. ఇప్పుడు అతనితో ఇతనితో కూడా ఇతను అంటున్న మాట ఏమిటి అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు అని చాలా గొప్పగా పవడం జరుగుతూ ఉన్నది. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను,
నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన వాటిలో మీరు ఎలా ఉన్నారు? నమ్మకముగా ఉన్నారు. 5 తలాంతులు ఇచ్చిన అతను అలా నమ్మకముగా ఉన్నాడు. 2 తలాంతులు ఇచ్చిన అతను కూడా తీసుకున్న అతను కూడా అంత నమ్మకముగా ఎవరికి ఎంత తలాంతు ఇచ్చినా ఆ తలాంతును వృద్ధి చేసుకున్నాడు. మరి ఈ 5 తలాంతులు ఇచ్చిన అతను బాగానే ఉన్నాడు. 2 తలాంతులు ఇచ్చిన అతను మరి అతనికి 5 ఇచ్చారు కదా, నాకు 2 ఇచ్చారేంటి అని ఇతను దిగులు చెందాడా? దిగులు చెందలేదు. ఇచ్చిన దానితో సంతృప్తి పొందాడు. నాకు 2 ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను వృద్ధి చేసుకోవాలనుకున్నాడు. అలాగే ఈ దేవుడిచ్చే వరాలు కూడా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇస్తారండి. ఇప్పుడు వాళ్ళకి అన్ని వరాలు ఇచ్చేస్తారు, నాకు ఈ వరాలే ఉన్నాయని చెప్పి మనం ఒక్క చోట కూర్చుండి ఉంటే ఆ ఇచ్చిన వరాలు కూడా ఏమైపోతాయో తెలియదు. మనకి ఏమిచ్చారో దేవుడు వాటిని సంరక్షించుకుంటూ మనం వాటిలో ఎదిగి చూపించాలి. అప్పుడు దేవుడికి ఎంతో సంతోషము కలుగుతుంది. వీళ్ళిద్దరికీ కూడా ఇచ్చిన తలాంతులలో తేడా ఉండవచ్చు, కానీ ఆశీర్వాదం ఎలా వచ్చిందండి? ఒకటే ఆశీర్వాదం వచ్చింది కదా. యజమాని సంతోషములో మీరు పాలు పొందండి అని ఆ మనుషుడు చెప్పి ఉన్నాడు. అట్టి రీతిగానే మనకి ఎన్ని తలాంతులు ఇచ్చినా సరే ఒక్కొక్కరికి ఎక్కువ ఉండవచ్చు, ఒక్కొక్కరికి తక్కువ ఉండవచ్చు, కానీ ఇచ్చిన వాటిని మనము స్వీకరించి మనస్ఫూర్తిగా వాటిని వృద్ధి చేసుకుంటే గనుక రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎగిరి వెళ్ళగలము, ఆయన కుడిపార్శ్వమున కూర్చుండగలము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక తలాంతే ఉంది, నేను ఇక్కడే ఉంటానేమో అనుకోక్కర్లేదు. నీవు దాన్ని వృద్ధి చేసుకుంటే గనుక నీకు ఇచ్చిన తలాంతును బట్టి ఆయన పక్కన నీవు కూర్చుంటావు. నీవు మంచిగా జీవిస్తే, ఆయన కోరుకున్న రీతిగా నీవు జీవిస్తే, వధువు సంఘముగా నువ్వు సిద్ధపడితే గనుక ఆయన వచ్చినప్పుడే ఆయన ఆకర్షించే స్థితి నీకు కలుగుతుందని దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఇక్కడ వీరిద్దరు చక్కని సమాధానము చెప్పారు. చాలా చక్కగా వీరిద్దరిని ఈ యజమానుడు ఆశీర్వదించాడు. అంటే మంచిగా వారిని పొగిడాడు, ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆ దాసులు ఇతని ఆశని వృద్ధి చేశారు. దానిని బట్టి సంతోషముతో మీరు ఆనందంలో పాలు పొందండి యజమానుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక తలాంతు తీసుకున్నవాడు మాట్లాడుతూ ఉన్నాడు 24వ వచనంలో. తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును చల్లని చోట పంట కూచుకునివాడునైనవని కట్టినవాడవని నేను ఎరుగుదును. ఏమంటున్నాడండి? విత్తని చోట కోయువాడువు అంటే అతని గురించి ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎరుగుదును అంటున్నాడు, కానీ ఇతని ఏమీ తెలియదు. యజమాని నైజం అంతా కూడా తెలుసున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఒక తలాంతు తీసుకున్నవాడు, కానీ ఇతనికి ఆయన నైజం ఏమాత్రము తెలీదు. ఇంతకు ముందు తీసుకున్నారు చూసారా తలాంతులు, వారికి తెలుసు యజమాని నైజము, ఇతనికి ఏమీ తెలీదు. అందుకే తెలుసు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సామెత ఉంది కదా, ఏమీ తెలియని వాళ్ళట అన్నీ తెలిసినట్టుగా వ్యవహరిస్తారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారండి? మౌనంగా ఉంటారు. అవసరమైతేనే మాట్లాడతారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఈయన ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో. నీవు విత్తని చోట కోయవాడు అంటున్నాడు, చల్లని చోట కూర్చుకునేవాడు అంటున్నాడు. అంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చాలామంది అనుకుంటారు కదా, దేవుడు అంటే మాకు అన్నీ తెలుసు, మాకు దేవుని గురించి ఎంతో జ్ఞానం ఉందనుకుంటారు, కానీ అని వారు భ్రమపడుతూ ఉంటారు. కానీ వారికి పూర్తిగా తెలియదు. దేవుని గురించి తెలుసుకోవాలి అంటే చాలా ప్రయాసపడాలి. ఇక్కడ ఈ యజమాని నైజము తెలుసు అనుకుంటున్నాడు, కానీ ఈ వ్యక్తికి ఏమాత్రమో తెలియదు. అందుకే అంత అలాగున ఆ డబ్బుని తలాంతుని తీసుకెళ్ళి ఏం చేశాడు? భూమిలో కూర్చిపెట్టాడు. 25వ వచనంలో, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకునిమని చెప్పాను. భయపడ్డాడంట. అంటే నిజంగా భయపడుంటే అలా చేస్తాడా? అవిధేయత చూపించాడు. ఈ యజమానికి విధేయత చూపిస్తే గనుక ఆ డబ్బుని ఏదో రకంగా వృద్ధి చేద్దును, కానీ అవిధేయత చూపించాడు. ఒకవైపున అవిధేయత చూపించడమే కాకుండా భయపడ్డానంటున్నాడండి. నిజంగా భయపడిన వ్యక్తి అయితే అన్ని మాటలు ఆ యజమాని దగ్గర మాట్లాడు. ఈ యజమాని పట్ల ఈ దాసుడికి భయం లేదు, కానీ భయం ఉన్నట్లుగా ప్రవర్తించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు చివరికి యజమాని కోపం వచ్చింది.
ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే ముందు ఇచ్చిన వారు చక్కగా తీసుకుని వస్తే ఇతను వృద్ధి చేయడం సరికాదు. కానీ ఇంకొక మాట అంటున్నాడు, ఈ యజమాన్ని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారు యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి. అంటే నమ్మకం లేకుండా ఈయన పని చేసి ఉన్నాడని ఈ యజమానికి కోపం వచ్చేసిందండి. ఇచ్చిన ఇద్దరు ఎలా ఉన్నారు? నమ్మకముగా ఉన్నారు. కొంచెంలో నమ్మకముగా ఉన్నారు కాబట్టి బహుగా ఈ యజమాని చేత ఆనందింపబడ్డారు. కానీ ఇతను ఇచ్చిన దానిలో నమ్మకముగా లేడు. పైగా ఏమీ లేకుండా ఆయన మీద ఏం చేస్తున్నాడు? నిందలు వేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈయనకి యజమానికి విధేయత చూపలేదు. కానీ ఆ డబ్బుని అతనికి ఇవ్వడానికి తీసుకుని వచ్చిన వ్యక్తి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఉండడం జరిగినది. అలాగనే ప్రభువారు మనకి ఇచ్చిన వాటిని మనం సరిగా ఉపయోగించకుండా మనము వారికి ఆవరాలు ఇచ్చారు, మాకు ఇదే ఇచ్చారని మనం వ్యతిరేకముగా ఉంటే గనుక దానివల్ల ప్రయోజనం లేదని ఈ వాక్యము ద్వారా మనం ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాము. ఇక చివరిగా వచ్చేసరికి ఈ యజమాని అంటాడు కదా, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇతనన్న మాటలన్నీ విని సాహుకారు యొద్ద ఉంచినా సరే వడ్డీ వద్దును కదా, నీవు తెలివి తక్కువ పని చేస్తావు, పైగా నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ డబ్బుని తీసివేసుకుని ఎవరికి ఇమ్మంటున్నాడండి? 10 తలాంతులు గలవానికి ఇమ్మంటున్నాడు. అంటే కొంచెంలో నమ్మకముగా ఉంచినటువంటి ఆ వ్యక్తికి మరలా ఇంకొక తలాంతు ఇవ్వడం జరిగినది. అంటే మనకి దేవుడు చెప్పేది ఏమిటంటే, నీకు ఇచ్చిన దానిలో నీవు వృద్ధి కలిగి ఉంటే గనుక ఇంకా దాని వెంబడి దాని ఆశీర్వాదాలు దేవుడు కృప వెంబడి కృపనికి ఇవ్వడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఇతనికి వచ్చే శాపం ఏమిటి అంటే, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునెను. అతన్ని విడిచిపెట్టలేదండి. ఎక్కడికి? చీకటిలోనికి పంపించేస్తూ ఉన్నాడు. అలాంటి పనికి మాలిన దాసుడు అని పేరు పెట్టించుకున్నాడు. వీరిద్దరూ కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకున్నారు. కానీ ఈయన మాత్రము వ్యతిరేకమైన రీతిలో పనికి మాలిన చెడ్డ దాసుడా అనిపించుకున్నాడు. ఇప్పుడు మనల్ని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను మీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను, మీరు ఏం చేస్తున్నారు, ఎలాగున వాటిని ఉపయోగిస్తూ ఉన్నారని ప్రభువారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మన సమాధానం ఏమిటో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. భూమి ఏం చేస్తుంది? ఆ వర్షాన్ని స్వీకరించి ఆ నీటిని త్రాగి అనుకూలమైనటువంటి పంట మొక్కలను బయటకి ఇస్తూ ఉంది. ఇప్పుడు ఆ భూమి మీద వచ్చే వాటిని ఏం చేస్తున్నాం? మనము తింటూ ఉన్నాము. అలాగే అది ఏం చేస్తుందంటే భూమి ఆశీర్వదించబడుతూ ఉన్నది. తర్వాత వచనంలో, అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగును, తుదకది కాల్చివేయబడును. ఫలిస్తే గనుక ఆశీర్వదించబడుతుంది భూమి, లేకపోతే గనుక అది పైరులు అలాగే గచ్చ పొదలు ముండ్ల తుప్పులు అది ములికిస్తే గనుక దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి దాన్ని ఏం చేస్తాం? మనము తీసేసి కాల్చివేస్తాము. అలాగున మనం ఎలాగుంటున్నాము? నీవు ఫలించువారిగా ఉంటే గనుక దేవుడు నిన్ను కృప ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఒకవేళ ఫలించకుండా ఆయనకి ఇష్టం లేని కార్యములతో మన హృదయం నిండిపోయి ఉంటే ప్రభు వచ్చినప్పుడు మనల్ని చూచి మనల్ని కూడా అలాంటి వ్యతిరేకమైన స్థితిలోనికి ఆయన పంపించి వేస్తాడేమో. ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఇక్కడ చెప్పిన రీతిగా తొలకది కాల్చివేయబడును.
దేవుడు ఈ లోకంలో ఉద్యోగముతోనో గృహిణిగానో అలాగే కొన్ని బాధ్యతలు నీకు ఇవ్వచ్చు. ఏ బాధ్యతలు నీకు అప్పగించినా సరే ఆ బాధ్యతల బట్టి మనం ఏం చేయాలంటే నమ్మకముగా ఉండాలి. బాహ్యపరముగా నమ్మకముగా ఉండాలి, అలాగుననే అంతర్పరముగా కూడా ప్రభువారు ఏ వరాలైతే నీకు అనుగ్రహించినారో ఆ వరాలను సక్రమముగా వినియోగిస్తే గనుక వాటిని బట్టి నీవు ఆశీర్వదించబడతావు. ఎలాగైతే భూమి వర్షాన్ని త్రాగి అనుకూలమైనటువంటి పైరులను ఇస్తూ ఉన్నదో, అనుకూలమైనటువంటి పంటని ఇస్తూ ఉన్నదో ఆ భూమి ఆశీర్వదించబడుతుంది. అలాగుననే నీవును కూడా ఆయన వరాలను అందుకొని ఆశీర్వాదకరముగా నీవు తయారైతే గనుక అనేక మంది చేత నీవు ప్రశంసించబడితే గనుక దేవాది దేవుడు నిన్ను కోరుకుంటూ ఉంటాడు, నిన్ను స్వీకరిస్తాడు. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వోపకారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వందనాలు ప్రభువా నాయన, ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము ఎట్టి రీతిగా ఉండాలో ప్రభువా తండ్రి, అయ్యా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభువా తండ్రి, అయ్యా వరాలను ప్రభువా తండ్రి ఏ రకముగా ప్రభువా తండ్రి అయ్యా మేము ప్రభు వృద్ధిలోనికి తెచ్చుకోవాలో తండ్రి మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బలమైన దేవుడు ప్రభువా తండ్రి, అయ్యా బలమైన ప్రభువా తండ్రి వాక్కుతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా మీరు వచ్చినప్పుడు ప్రభువా తండ్రి అయ్యా మేము ఎలాగున జీవించాలని కోరుకున్నారో అలాగున ప్రభు మేము జీవిస్తూ తండ్రి నాయన అయ్యా బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాలని ప్రభువా తండ్రి అయ్యా మీ చేత ప్రభువా తండ్రి అయ్యా పొగిడించుకునే స్థితి మాకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన అయ్యా మీరే ప్రభువా తండ్రి అయ్యా ప్రతి బిడ్డను ప్రభు పట్టుకొనండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా కుమ్మరి వాని చేతిలో ప్రభువా అయ్యా మట్టి ముద్దను ప్రభువా తండ్రి ఎలాగైతే ప్రభువా శిల్పముగా మారుస్తాడో తండ్రి నాయన అలాగున ప్రభువా మా జీవితాలు తండ్రి నాయన అయ్యా మీరు కోరుకున్న రీతిగా ప్రభువా మీరే మార్చుకొని ప్రభువా తండ్రి మీకు అంగీకారమైన బిడ్డలుగా ప్రభువా మమ్మల్ని అందరినీ తయారు చేసుకోమని త్వరగా రానైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.